నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మోడీ ప్రభుత్వంతోనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. మురుగులేని పల్లెలను నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ ఆకాశం స్వామి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన గురు పూజోత్సవం. నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే దేశ సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని, హామీలు ఖచ్చితంగా అమలు చేసే పార్టీ బీజేపీయేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం కిరాణా మర్చెంట్ హాల్లో గురువారం జరిగిన బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేసి పన్ను రేట్లు గణనీయంగా తగ్గించి సామాన్య పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ధరలు తగ్గింపునకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. బీజేపీ నూతన అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ, జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించడం ద్వారా నిత్యావసర వస్తువులు, ఔషధాలు, వ్యవసాయ పరికరాలు వంటి ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక, బీజేపీ జిల్లా పూర్వాధ్యక్షులు నాని తాతాజీ, నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచెర్ల సుభాష్ రాజు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచెర్ల సుభాష్ రాజు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు తోట గంగరాజు, తాడేపల్లిగూడెం పట్టణ ఇన్ఛార్జ్ ఆర్పి పొల్లాజీ, బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు సమయమంతుల కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు ఎమ్మంది శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, పెదబోలు వీర్రాఘవులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, పట్టణ పూర్వాధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, జిల్లా నాయకులు కొండపల్లి నగేష్, పడమరి విప్పర్ సొసైటీ అధ్యక్షులు పసుపులేటి అమ్మిరాజు, గట్టిం సింధు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏ 10 మందితో మాట్లాడినా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించేటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అవసరం, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం మాట్లాడేటువంటి పరిస్థితి వేళ. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కాదు, తటస్థంగా ఉన్నటువంటి ప్రజలే కాదు, మిగతా పార్టీల్లో, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అని మాట్లాడతారు. కార్యకర్తల్ని కలుపుకోవాలి, కార్యకర్తలకి సభ్యత్వాలు ఇవ్వాలి, కొత్తగా కార్యకర్తలను చేర్చుకోవాలి. కొద్దిలో గొప్ప ఈ మధ్యకాలంలో కొంత మార్కెటింగ్ పదవులను, లేకపోతే ఏదో దేవాలయాలను కొన్ని నామినేటెడ్ పదవులు వచ్చాయి. ఈ తాడేపల్లి కూడా మార్కెట్ యార్డ్లు ఇవ్వలేదు, అది తెలుసు. రాబోయే కాలంలో కార్యకర్తలకి ఏదైనా నామినేటెడ్ పదవులు ఉంటే మన పార్లమెంట్లో పెద్ద స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. చాలా అసెంబ్లీలో చాలా ప్రాతినిధ్యం కూడా ఇచ్చారు. ఈ మధ్యన రాష్ట్ర పార్టీ కూడా అనేక సమావేశాల్లో చెప్పింది, పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలకు ఎక్కడా లేనని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్రస్థానంలో ఉందని ఇవాళ రాష్ట్ర నాయకులు సభల్లో మాట్లాడారు. అంటే ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మీద ఒక సానుకూలమైనటువంటి స్పందన, ఒక సానుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది.
ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా ఈ రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి సహకారం, ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పెద్ద ఎత్తున కేంద్రం నిధులు సమకూరుస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఉండడం వల్ల ఏదైతే మనం ముందు నుంచి మాట్లాడుతున్నామో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటైనటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో కనపడతాం. ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. రాష్ట్ర రాజధానికి ఏర్పాటు విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణముల విషయంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపేటువంటి విషయంలో కానీ, లేదా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ, ఈ విధంగా పెద్ద ఎత్తున లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేస్తాం. ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన కొంతమంది కొత్త కార్యకర్తలను సమీకరించుకోవాలి. కాబట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ మనం అంతా కూడా చేయాలి. పెద్ద ఎత్తున అలా జరిగేటువంటి ర్యాలీకి తాడేపల్లిగూడెం నుంచి ఒక ర్యాలీగా భీమవరం రావాల్సినటువంటి అవసరం, లేదా జిల్లా ప్రధాన కేంద్రాల్లో చేయాలనేటువంటి నిబంధన ఉన్నది. కాబట్టి ఇది భీమవరంలో ఫస్ట్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి తాడేపల్లిగూడెం, భీమవరం కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీకి ముఖ్యమైనటువంటి సెంటర్స్, ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రాంతాలు. ఏ కార్యక్రమం వచ్చినా కానీ రెండు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చేటువంటి అనుభవం మన గతంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుండి కూడా లోకల్ మున్సిపల్ బాడీస్లో రిప్రజెంటేషన్ వహించినటువంటి చరిత్ర కూడా. రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినట్టు సారథ్యం కార్యక్రమం ఎక్కడా జరగలేదు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమం మనం చేయాలి అనేటువంటి ఆలోచన మనకు ఆ చరిత్ర ఉంది. ఇవాళ సంఖ్య పెరిగింది, ప్రజాప్రతినిధులు పెరిగాం, రాష్ట్రంలో కార్యకర్తలకి పెద్దపీట వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు ఇవాళ, ఒక కార్యకర్త కేంద్ర మంత్రి అయ్యాడు ఇవాళ, ఒక కార్యకర్త రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, ఒక కార్యకర్త ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి ఈ విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కార్యకర్తల హవా నడుస్తుంది అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టు. మనకి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నుండి తరలి రావాలని పోవడం జరుగుతుంది. క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏదైనా నేషనల్ పార్టీ అంటే మన భారతీయ జనతా పార్టీ. ప్రాంతీయ పార్టీలు సపరేట్ వెర్షన్ వేరు. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ, కట్టుబాటు, ఒక సంకల్పంతో ఎదురుకెళ్ళే పార్టీ. రాబోయే రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులు జరిగిపోయే మీటింగ్ కానీ, అలాగే ఇక్కడ పార్టీ ఒక నియమ నిబంధనలు కానీ మనకు చెప్పడం, వారు రావడం, ఆ రకంగా మరి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి వాళ్ళు కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఏదైతే ఈరోజు భారతదేశంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రధానమంత్రి గారు 2047 కల్లా ఈ దేశాన్ని అభివృద్ధి పదులందరూ తీసుకెళ్తాగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా మనకు కార్యాచరణ అన్నది రాష్ట్ర పార్టీ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మనం ప్రజలకు చెప్పాల్సింది, ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతిదీ కూడా భారత ప్రభుత్వంలో అధికారంలో మన మోడీ గారు, గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన మరి నిధుల వల్ల కానీ, డెవలప్మెంట్ కానీ, ఇక్కడ జరుగుతున్న సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు కానీ, అక్కడ విద్యాలయాలు కానీ, పారిశ్రామికంగా ఇక్కడ జరుగుతున్న ఫ్యాక్టరీలు కానీ, అభివృద్ధి అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా సిస్టంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 19-24 సంవత్సరంలో జరిగిన అవినీతి ఆరోపణలతో రాష్ట్రం అధోగతితో 50 సంవత్సరాలు వెనక్కి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా మోడీ గారు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం చేస్తారు. ఈ విషయం మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా మన భారతీయ జనతా పార్టీ సహకారంతో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవాళ రోడ్లు కానీ, రైల్వేలు కానీ, అలాగే పట్టణాభివృద్ధి శాఖలో జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఆ రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సహకారంతో ఇస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అది ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నెల 2వ తారీఖు సారథ్యం కార్యక్రమం మాధవ్ గారి పర్యటన మనకు వస్తారు, ఆయన విజిట్ చేయటం అని ఎంతో సంతోషంగా, మనం అంత ఉత్సాహంగా మేము అన్ని మండలాలు తిరగటం, మండలాలకి ఇన్ఛార్జీలు నియమించడం, చాలా చక్కగా ప్రతి మండలంలోకి ఇన్ఛార్జీలు వెళ్ళి వాళ్ళు పనిచేసిన తీరు
నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక రకమైన సారథ్యం పేరుతో నేను ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా అప్పటికే గ్రామాల్లో తిరిగి జనాలు మొబిలైజేషన్ చేయడంలో చాలా కష్టపడి పనిచేశారు. ఒక డేటు మనకు పోస్ట్ పోన్ అవడంతో కొంచెం నిరుత్సాహమైన పరిస్థితి అందరికీ మనకి తెలిసినదే. ఈవేళ జిల్లా అంతా కూడా ఎప్పుడు మాధవ్ గారు పర్యటన అని నన్ను రోజు ఫోన్ చేసి అడగటం, నేను ఎప్పుడు అన్నది డేట్ చెప్పలేని పరిస్థితి. తప్పనిసరిగా తొందరలోనే మన మాధవ్ గారు మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఈవేళ నిన్న ఏలూరు జరిగింది, ఈరోజు మచిలీపట్నం జరుగుతుంది. మనకు కూడా ఒక డేట్ ఇవ్వటం జరుగుతుంది. మనందరం కూడా ఇది క్యాన్సిల్ అయ్యింది, ప్రోగ్రాం ఆగింది అని అనుకోవద్దు. కారణాల వల్ల ఆయన ఇంకా అంత రెట్టింపు ఉత్సాహంతో మనకు ఆయనకు స్వాగతం పలికే కార్యక్రమం అయితే మీరు అందరూ కూడా వేచి ఉండాలని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నిన్న రోజున మనందరికీ కూడా ఒక శుభవార్త మన ప్రధానమంత్రి గారు, మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు మనకు తెలియజేయడం జరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తూ జిఎస్టీని బాగా తగ్గించడం జరిగింది. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలకి సౌకర్యవంతంగా జిఎస్టీని మనకి చేసినందుకు, జిఎస్టీ తక్కువ చేసినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. తాడేపల్లిగూడెం అసెంబ్లీలో, తాడేపల్లిగూడెం మన జిల్లాలోనే, పూర్వ జిల్లాలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ కార్యక్రమాలు జరిగినా తాడేపల్లిగూడెంలో అద్భుతంగా జరిగేవి. మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ పూర్వాధ్యక్షులు ముప్పడి సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ మండల పూర్వాధ్యక్షులు పచ్చా రామకృష్ణ గారు, అదేవిధంగా పెంటపాడు మండల పూర్వాధ్యక్షులు దత్తు ప్రసాద్ గారు, వీళ్ళందరూ మన ఈతకోట తాతాజీ గారు, ఈ వారి నాయకత్వంలో ఈ టీం అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేసి మన తాడేపల్లిగూడెం అసెంబ్లీలో మెంబర్షిప్ చాలా అద్భుతంగా చేశారు. అందుకని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. మురుగులేని పల్లెలు నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో పెద్ద తాడేపల్లి, చిన్న తాడేపల్లి, వెంకట్రావుపాలెం గ్రామాలలో మురుగునీటి సమస్య పరిష్కరించే మ్యాజిక్ డ్రైన్ పనులను గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ కూడా పాల్గొన్నారు. పల్లెలను పర్యాటక ప్రాంతాల మాదిరి సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ముందున్న ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజక అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిమి రవికుమార్, అడపా ప్రసాద్, పొల్లాబాబి, పరిమి సురేష్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పసుమర్తి రామ్ లక్ష్మణ్, బసుమర్తి సత్యనారాయణ, గోవిందు, పేతల బుచ్చిబాబు, పిల్ల రాంబాబు, వాడపల్లి సుబ్బరాజు, అధికారులతో పాటు కూటమి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామం అంటే మన ఏకస్తులు. గ్రామం ఎలక్షన్ అనేది ఆ రోజు వరకు రాజకీయం, తర్వాత మనంతా కలిసే పనిచేస్తున్నప్పుడే ప్రజలు మనం గౌరవించారు. కాబట్టి మీరు అందరూ కలిసి ఎక్కడైనా మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నాకు రికగ్నైజ్ చేసే ఉండే 100 పట్టాలైనా ఇప్పటికిప్పుడు మనం ఇచ్చే ఏర్పాటు నేను ఈ సీసీఎల్కి వెళ్ళి ఏదో రకంగా దాన్ని మార్పించుకొచ్చే బాధ్యత నాది. ఏదైనా ప్రభుత్వ భూములు ఉంటే తెలియజేయవలసిందిగా ఇక్కడున్న అధికారులను కూడా నేను తెలియజేస్తాను. ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో మీకు దగ్గరలో ఉన్న గ్రామంలో ఇదిగో పలానా భూమి గవర్నమెంట్ భూమి అంటే దాన్ని ఇమీడియట్గా ఆ భూమిని ఆ పేద ప్రజలకు ఇచ్చే బాధ్యత మనం తీసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ పూర్తిగా పనిచేయాలని తలంపుతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఏదో 6 ప్యాక్ ఇచ్చాం, డబ్బు లేదు అని తప్పించుకోవచ్చు. డబ్బు లేదు మళ్ళీ అప్పులు చేసి చంద్రబాబు మన ఆ పాత గవర్నమెంట్లకు అయిపోద్దని చెప్పొచ్చు. కానీ అది ఆయన 6 ప్యాక్లు 5 ఏదైతే మెయిన్ డబ్బుకు వచ్చాయన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇవాళ మాట అండ వేరు, పోషించకుండా వేరు. రాజకీయాల్లో నిబద్ధత ఉండాలి. మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ పల్లె పండుగలు జరుగుతున్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత ప్రతి సర్పంచ్కి ఒక పవర్ అనేది, ఇదివరకు సర్పంచ్కి గౌరవం లేదు, ఎంపీటీసీ గౌరవం లేదు, జడ్పీటీసీ గౌరవం లేదు. ఇవాళ ఎవరికి ఇచ్చి గౌరవాన్ని వాళ్ళు ఏ పార్టీ అయినప్పుడు కూడా ఆ గౌరవాన్ని, ఆ డబ్బులు ఇప్పుడు ఇవాళ
15th మైనస్ డబ్బులు వచ్చినాయి, మీ అకౌంట్లోకి వచ్చినాయి. అది గవర్నమెంట్ దగ్గర బటన్ నొక్కే కార్యక్రమం లేదు. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవించండి. మనందరూ కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకొకసారి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చాలామంది ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి లోకేష్ గారు, పవన్ గారు, చంద్రబాబు గారు వెళ్ళి మీరు పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రాలు ఉద్యోగాలను అడుగుతూ ఉంటే, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి మేము వస్తే రఫ్ మిమ్మల్ని కోసేస్తూ ఉంటే ఏ పెట్టుబడిదారుడు ముందుకు వస్తాడు. కాబట్టి ఇంకొకసారి మనం కూటమిని గెలిపిస్తేనే కానీ మన పెట్టుబడిదారులు నమ్మరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాజకీయాలకి మనం అత్యధికంగా పనిచేయాలి. గెలిచాం, మనకు ఎవరైనా ఒకటే, ఎవడ కష్టంలో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి. ఇవాళ అంతేగాని నువ్వు వెళ్ళి వైసీపీ కోటేసావు, నువ్వు వెళ్ళి బీజేపీ కోటేసావు, అదన్నీ అనవసరం. మనం గెలుస్తున్న కారణం ఈ ప్రజలు, మన అధికారాన్ని ప్రజల కోసం వాడాలనే ఆలోచనతో నేను పనిచేస్తాను. నాకు సహకరించండి. నాతో పాటుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, పవన్ కళ్యాణ్ ఆశీర్వదించండి, చంద్రబాబు గారిని ఆశీర్వదించండి, లోకేష్ గారిని ఆశీర్వదించండి. మరి ఏదైతే మనందరికీ ఇప్పుడు ఇవాళ పల్లెటూళ్ళు మెయిన్ నడుస్తుంటే ఎన్ఆర్జీఎస్, ఇవాళ మ్యాజిక్ డ్రైన్లు అన్నీ వచ్చినాయి. మ్యాజిక్ డ్రైన్లు అంటే డ్రైన్ కడితే ₹1,00,000 అయితే అది 20 లక్షలతోనో 25 లక్షలతోనో చేసుకునే విధంగా మ్యాజిక్ డ్రైన్లు కనిపెట్టడం జరిగింది. ఆ మ్యాజిక్ డ్రైన్ ఇప్పుడే పెత్తాడిపల్లిలో జిల్లాల పట్టు ఫస్ట్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకునే అవకాశం మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఆయనకి తాడిపూడి కాన్స్టిట్యున్సీ తరపున నా కృతజ్ఞతలు. మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. మీరందరూ రాజకీయాలు అతీతంగా కూటమిని బలపరచండి. ఖచ్చితంగా ఏ డబ్బులు వచ్చినా ఇక్కడ దాని నిమిత్తం ఖచ్చితంగా చింతాడిపల్లి మొదటి లిస్టులో ఉంటుంది, తర్వాత పెంటబడి ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీరందరూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నన్ను మీరు ఇచ్చిన గౌరవానికి మీ అందరికీ పార్టీలకు అతీతంగా మీరు అందరూ గౌరవించారు. మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఈ గ్రామంలో జడ్పీ నుంచి 20 లక్షల గ్రాంట్తో ఇక్కడ డ్రైనేజీలు కట్టడం జరుగుతుంది. ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామాన్ని కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అక్కడ పనులు చేసే కార్యక్రమంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆయన వచ్చిన ఈ సంవత్సర కాలం పాటే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళ భావిస్తూ ఆయన పనిచేయడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గానికి రావడం అనేది చాలా మీరు అదృష్టం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు తెలుసుకొని ఆయన ఈరోజు పనిచేసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా మా జడ్పీ నుంచి కూడా ఆయన ఏవే నిధులు ఏ గ్రామానికి ఉపయోగపడతాయనే అడిగి మరీ కూడా మా జడ్పీ నుంచి కూడా ఆయన గ్రాంట్లు తెచ్చుకొని ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో పనులు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్ళి 24 గంటలు కూడా ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. ఎక్కడే తప్పు జరిగినా కూడా ఆయన సహించరు. వెంటనే వాటిని నిలదీసి దానికి పరిష్కారం దిశగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆయనకి తోడుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా మ్యాజిక్ డ్రైన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క మ్యాజిక్ డ్రైన్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ప్రప్రథమంగా 2000 కిలోమీటర్ల వరకు మరి ఇక్కడ శాంక్షన్ ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. అలాగే మొదటిగా మరి 5 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి ఎమ్మెల్యే గారు ఈ మ్యాజిక్ డ్రైన్ ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భంలో మనందరం కూడా మరి దీన్ని సక్సెస్ చేయడానికి గ్రామస్తులందరూ ఏకస్తులయ్యి ఆ యొక్క మ్యాజిక్ డ్రైన్ సక్సెస్ చేస్తే కూటమి ప్రభుత్వానికి కూడా లాభం చేకూర్చినట్టు అవుతుంది. అలాగే మన గ్రామానికి కూడా మనం లాభం చేకూర్చినట్టు వాళ్ళు కూడా అవుతుంది మనకు సక్సెస్ చేసుకుంటే. ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మున్ముందు ఏ కార్యక్రమాలైనా రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఎమ్మెల్యే గారి సహకారం పూర్తిగా ఉంటుంది. అలాగే సహకారం అందించాలని, అలాగే మన గ్రామస్తులు ఇప్పుడే ఈ వచ్చిన రోడ్డు అడుగుతున్నారు, ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి మరి ఒకసారి చెప్పాలని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే అదేవిధంగా ఎమ్మెల్యే గారు నోటీసులో పెడతాను. రాబోయే రోజుల్లో ఏ గ్రాంట్స్ వచ్చినా సరే మన గ్రామానికి కూడా మొదటి స్థానం ఇచ్చి మన గ్రామ అభివృద్ధిలో సహకరిస్తారని మనసావాస కోరుకుంటూ పల్లి పుష్కరంలో భాగంగా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ చెరువు చాలా చాండాలంగా ఉంటే దీని మీద అన్ని అక్రమాలన్నీ తొలగించి చుట్టూరు నడవడానికి కూడా ఉండేది కాదు. దాన్ని మేమందరం కూడా చాలా సొంత డబ్బులతోటి అదేవిధంగా కొద్దిగా ఎన్ఆర్జీఎస్ నిధులతోటి ఆ రోజు చేయడం జరిగింది. తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్లో ఈ చెరువు అంతా కూడా పాట పెట్టేయడం వల్లనే పాడైపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఊరు ప్రజలందరూ కూడా పాటొద్దు, చెరువు నీళ్ళన్నీ పాడైపోతున్నాయి, ఈ నీళ్ళే తాగడం అని ప్రజలందరూ కోరిక మేరకు మళ్ళీ దీన్ని సర్పంచ్ గారు మేమందరం పాట ఆపేయడం జరిగింది. పాట ఆపేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగు చేయాలని ఎమ్మెల్యే గారు మేము నగ్గతంతో అడిగాము.
ఆయన నగ్గుతుందోటి మన ఊరు కూడా మొట్టమొదటి శాంక్షను ఆయన చెరువుకి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో ఒక మట్టి కూడా బయలా ఎమ్మెల్యే గారు వస్తుందోటే ఒక వర్షాన్ని హైవే వాళ్ళతో మాట్లాడి అప్రోచ్ రోడ్లు కూడా పోయించడం జరిగింది. అదేవిధంగా మన ఊరికి ఇళ్ల స్థలాలు కావాలని మనం ఒక ప్రపోజల్ ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టాం. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి ఏదైనా ఇళ్ల స్థలాలు చేస్తే మీ ఊరే చేస్తారని నాకు మాట ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలోనే నెరవేరుస్తారని తెలియజేస్తూ, పనితనం అనేది ప్రజలు కష్టపడతాం అనేది ఏంటని తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి మనం ఎవరు అడగకపోయినా సరే స్థానికంగా ఏ సమస్యలోనే దృష్టి పెట్టి అప్రోచ్ రోడ్లు అనేది హైవే వాళ్ళు బైపాస్ చేసుకుని వెళ్ళిపోయే సందర్భాలు జరిగినాయి. ఇక్కడి నుంచి తొణికెళ్ళాలన్నా ఇటు ఏలూరు వెళ్ళాలన్నా ఎవరికి కూడా వెసులుబాటు లేనటువంటి రహదారిని ఆయన మేమెవరూ అడగల. స్థానికంగా పంచాయతీ తరపున కానీ మేము ఎవరు అడగకపోయినా సరే ప్రజలకి ఇది అవసరం అని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. ఆ విధంగానే ఆయన పార్టీలకు అతీతంగా వ్యవహారాలు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే సందర్భంలో మా గ్రామానికి ఈరోజు రావడం సందర్భం జరిగింది. దీనికి మా స్టాఫు అదేవిధంగా సర్పంచ్ గారు నేను కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆయన ఇదివరకు సందర్భంలో దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మాకు కావాల్సిన సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటుగానే ఆయన ప్రతి దాని మీద కూడా దృష్టి కలిగిన వ్యక్తి. ఆ విధంగానే మా గ్రామంలో కావాల్సిన వస్తువులు కానీ మాకు పూర్తి సహకారాలు వారు అందిస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. స్థానిక కడకట్లలో అసంపూర్తిగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూలను దాతల సహకారంతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పూర్తి చేయిస్తున్న విషయం విదితమే. గురువారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చకచకా జరుగుతున్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ కౌసర్ భానో, తహసీల్దార్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. వారికి జరుగుతున్న అభివృద్ధి గురించి స్విమ్మింగ్ పూల్ నిర్మాణ కమిటీ సభ్యులు అనిల్ కుమార్, కాంట్రాక్ట్ శివ, చంటీలు వివరించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో స్విమ్మింగ్ పూల్ను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, జొన్నల సతీష్ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి జన్మదినోత్సవం గురువారం కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ అయిన సందర్భంగా స్థానిక తాడేపల్లిగూడెం టైలరింగ్ సెంటర్లో పట్టణ టైలరింగ్ సంఘం సభ్యులు ఆకాశం స్వామికి సన్మానం చేశారు. ఆకాశం స్వామి జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ సంఘం పట్టణ అధ్యక్షులు గంజి బొబ్బిలి, సెక్రటరీ బాయిశెట్టి వాసు, కమిటీ అధ్యక్షులు తాడాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వి రమణ, కోశాధికారి కమ్మన రావణ, పట్టణ టైలర్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నన్ను రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా నన్ను మా టైలర్స్ని గుర్తించి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా టైలరింగ్ సంఘం అంటేనే తాడేపల్లిగూడెం. ఎందుకంటే 45 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఆకాశ్ వస్తుమూర్తి గారు టైలరింగ్ సంఘం స్థాపించి ప్రతి ఊరు తిరిగి ఎక్కడికక్కడ అభ్యర్థులు సేకరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు తిరిగి అభ్యర్థులు సేకరించి సంఘాన్ని స్థాపించడమే కాకుండా ఆ సంఘానికి ఆయన బ్రతుకున్నంత కాలం కూడా ఆయనే ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. తదనంతరం గత 18 సంవత్సరాల ముందు ఆయన మనల్ని విడిచి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను కొనసాగిస్తూ ఆయన వారసత్వాన్ని మేలేసుకొని నేను ఉభయ రాష్ట్రాల్లో అందరితో పాటు కూడా సత్సంబంధాలు కలిగి అదేవిధంగా పార్టీ కూడా నేను పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో నన్ను పార్టీ గుర్తించి నాకు టైలర్స్ ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆకాశ స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా మా వృద్ధాశ్రమానికి ఇచ్చేసి
మరి వారి సహాయార్థంగా మా పళ్ళు మరి బిస్కెట్లు రొట్లు ఇక్కడ పంచుతాకు వచ్చినటువంటి మరి మా స్వామి టైలర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ స్వామి గారికి నా నిండు వందనాలు. అలాగే మరి ఆయన ఆకాశపు అప్పల నరసింహమూర్తి గారి అబ్బాయి ఆకాశపచ్చ అప్పల నరసింహమూర్తి గారు అంటే ఆయన సీనియర్ నాయకుడు. ఫస్ట్లో మా రాజకీయం తెలియని రోజుల్లోనే ఆయన పెద్ద రాజకీయం చేసి ఈలంజలి గారితో ఉంటామండి. తాడేపల్లిలోనే ఎన్ని పేపర్లు వచ్చి అన్ని పేపర్లు కూడా గంటలో పొద్దున్నే చూసేసి పలానా న్యూస్ పలానా చోట ఉందా పలానా న్యూస్ ఉందని చెప్పేవాడు. అన్ని పేపర్లు కూడా చూసి తిరగేసేవాడు. తెల్లారిపేటకి చూసి అందరికి చెప్తుండేవాడు. ఆ మహానుభావుడు ప్రతి రాజకీయ మీటింగ్లో ప్రతి విషయాల్లో కూడా ఆయన ముందుకుండి మరి ఆయన ఆ పార్టీలను ముందుకు తీసుకొచ్చి ఆయన తాడేపల్లి ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగారు. మా నాన్నగారు అయినటువంటి ఆకాశ స్వామి గారు ఆంధ్ర రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో పేదలకి వృద్ధులకి అందరికీ కూడా పళ్ళు బ్రెడ్ బిస్కెట్స్ అవి పంచడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు ముందు ఇంకా చేపట్టి రాష్ట్రంలో టైలర్స్ అందరికీ కూడా మేలు జరిగేలాగా స్వామి గారు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి టైలర్ సమస్యలని తీసుకెళ్ళి టైలర్స్ కంటూ గుర్తింపు తీసుకురావాలని కమిషనరేట్కి మినిస్టర్కి తెలియజేస్తూ ఆయన పదే కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు తాడేపల్లి పట్టణ టైలర్ సంఘం కూడా ఆయన స్వామి గారికి బాగా సహాయం చేస్తూ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీలో మా తాతయ్య గారు శ్రీ ఆకాశం అప్పల నరసింహమూర్తి గారు సీనియర్ లీడర్ అయిన వారి లెగసీని వారి వారసత్వాన్ని మేము కంటిన్యూ చేస్తూ నాన్నగారు కూడా ఫెడరేషన్ చైర్మన్ అవ్వడం, తద్వారా మేము పార్టీలోనూ ఇటు ప్రజలకి అందరికీ కూడా సేవ చేస్తూ మా కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు వెళ్తుంది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో చేస్తున్నాము. మరి కీర్తిశేషులు శ్రీ ఆకాశం అప్పల నరసింహమూర్తి గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ ఆకాశం స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో మరి పేదవారు అందరికీ కూడా వృద్ధులకి పళ్ళు ఫలములు అలాగే బ్రెడ్లు బిస్కెట్స్ అన్నీ కూడా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి పంచిపెట్టడం జరుగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 088822536. సెల్ 9121754595.
లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం అధ్యక్షులు చిన్న మణీంద్ర ఆధ్వర్యంలో లయన్ మదన్ మోహన్ అగర్వాల్ ఆర్థిక సహకారంతో ఉపాధ్యాయుల దినోత్సవం శ్రీ తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్లో ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమోపాధ్యాయులు ఎం సత్యనారాయణ, కె హెప్సిబా, వి విశాలి, బి విఘ్నేశ్వరరావు, కె రామలక్ష్మీదేవి, బి లావణ్య, కెవి గణపతిరావు, సిహెచ్బి రవికుమార్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు, లయన్ గరికిపాటి బాపీ శర్మ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం సత్యనారాయణ, లయన్ సన్నిధి సూర్యనారాయణ, లయన్ వి రామ్మోహన్ రావు, లయన్ సన్నిధి సూర్యనారాయణ పాల్గొన్నారు. మరి మా పాఠశాల విద్యార్థులు కూడా మరి బాగా చదువుతున్నారండి. నిన్ననే మరి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సెలబ్రేషన్స్ సంబంధించి క్విజ్ ప్రోగ్రాంలో మా పాఠశాల నుంచి 3 విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది. 7 పాఠశాలలు పాల్గొన్నాయి. అందులో 5 పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు, మా పాఠశాల, తర్వాత మన తాడిపల్లిలో ఉన్నటువంటి కోడి వెంకట హై స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ 2. మరి మా పాఠశాల విద్యార్థులు లాస్ట్ రౌండ్ వరకు కూడా ప్రథమ స్థానంలో నిలిచి మరి లాస్ట్కి 3rd స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. 3వ స్థానాన్ని పొందడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా పాఠశాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ 3 విద్యార్థులకు కూడా మరి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి తెలియజేస్తూ, వారికి మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మిగిలిన విద్యార్థులు కూడా చక్కగా పోటీపడి మన రెగ్యులర్ దైనందిన పాఠాలతో పాటు మరి లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళి చదువుకొని మళ్ళీ బుక్ లైబ్రరీలో అప్డేట్ పెట్టేటువంటి సౌకర్యాన్ని మన బాపయ్య శర్మ గారు వారి సొంత డబ్బులతో సభ్యత్వం కట్టి మీకు సభ్యత్వం ఇప్పించారు. అందుకు మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అనేది ఇక్కడ 64 years నుంచి తాడేపల్లిగూడెంలో ఉండి మెడికల్గా ఎవరికైనా అవసరమైతే అక్కడికక్కడ వాళ్ళకి సర్వీసెస్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ నీడ్ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా చేస్తూ ఉంటారు. అండ్ స్టూడెంట్స్, ఇలాంటి స్టూడెంట్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా కావాలన్నా అక్కడ కూడా అలాగే చేస్తుంటారు. ఇలాంటి సర్వీసెస్ అనేవి లాస్ట్ 64 years నుంచి చేస్తారండి. నేను బయట ప్రైవేట్ స్కూల్స్లో చదివానండి. 7th క్లాస్ వరకు నేను మ్యాథ్స్ యావరేజ్ స్టూడెంట్ని. 8th క్లాస్లో నాకు నారాయణ రెడ్డి సార్ అని ఒక టీచర్ వచ్చారు. మ్యాథ్స్ ఆయన చెప్పే విధానం చూసి నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు ఏంటంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. మ్యాథ్స్లో నాకు ఇంటర్మీడియట్లో 100 వచ్చినాయి, ఇంటర్మీడియట్లో 100%, 10thలో కూడా 95% అండ్ అబోవ్ వచ్చింది. ఎందుకంటే నేను మ్యాథ్స్ బాగా చేస్తాననే కాన్ఫిడెన్స్ నాకు ఆయన ఇప్పించారు. నాకు వచ్చింది కాదు, ఆయన వే ఆఫ్ టీచింగ్ చూసి నాకు నచ్చి నేను మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాను యాక్చువల్లీ. అందుకు డెఫినెట్గా మన లైఫ్లో టీచర్స్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చిన టీచర్స్ అందరికీ కూడా మీరు టీచింగ్ ప్రొఫెషన్ అనేది తీసుకుని స్టూడెంట్స్కి అందరికీ ఇంత సర్వీసెస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మనకి ఫస్ట్ ఉపరాష్ట్రపతిగా చేసిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అలాగే 2nd రాష్ట్రపతిగా చేసిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన చెప్పిన ఒకే ఒక గొప్ప మాట ఏంటంటే, విద్య అంటే ఓన్లీ అక్షరాస్యత మాత్రమే కాదు, మానసిక వికాసాన్ని కూడా బోధించడమే విద్య. సర్వేపల్లి రాధాకృష్ణ గారు దాన్నే బోధించారు. అలాగే ఇక్కడ మీ టీచర్స్ అందరూ కూడా మీకు అదే బోధిస్తున్నారు. వెట్ మైండ్ అంటే ఏంటంటే, ఈవేళ మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ రోజు మీ మైండ్లో ఏదైతే పడిందో మీ జీవితాంతం కూడా అదే ఉంటుంది. ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ మీ అందరికీ సిమెంట్ గ్రౌండ్స్ రాస్తున్నారు కదా, సరదాగా పిల్లలు మీరు వెళ్ళి ఎవరైనా పేర్లు రాస్తారో ఎట్లపైన రాసేమంటారో, తడిగా ఉన్నప్పుడు ఆరిపోయిన తర్వాత చెరపాలంటే చెరుగుద్దా ఫ్రెండ్స్ పిల్లలు? అలానే ఏంటంటే, ఈ రోజు మీ మైండ్ సెట్లో ఏదైతే వర్డ్, ఏదైతే మంచి నాటిందో అదే మీకు మీ తరతరాలకు కూడా అది పెరుగుతూ ఉంటుంది. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట సన్షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండెంట్ గొర్రెల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ గొర్రెల ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ హాజరయ్యారు. ఉపాధ్యాయులను ఏ విధంగా గౌరవించాలి, సమాజంలో ఏ విధంగా ముందుకు నడవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ బోజంకి శ్రీనివాస్, బీసీసీఎల్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ పట్టపు నాగశ్రీను, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మనకు పాఠాలు చెప్తున్నప్పుడు మన టీచరు మందలించిందనో, మన టీచర్ కొట్టిందనో, మన టీచర్ తిట్టిందనో, మన ఇంటికి కంప్లైంట్
చేసినప్పుడు మన పేరెంట్స్ మాట్లాడుకుని వచ్చి టీచర్ని దొరుకుతానో లేకపోతే హెడ్ మాస్టర్ని దొరుకుతానో జరుగుతున్న రోజులు ఇప్పుడు. మా రోజుల్లో కర్రటి గుడ్డైనా ఎంతమంది వార్తలు వచ్చేసినా సరే తల్లిదండ్రులు ఎవరు కూడా స్కూల్కి వచ్చి అడిగేవారు కాదు. పిల్లలు తీసుకొచ్చి చదువు రాకపోతే 4 గంటలు వేసి చదువు చెప్పించారు. ఆ రోజులలో మేము మా పిల్లల్ని ఎందుకు కొట్టావు ఎందుకు తిట్టావు అనే మీద గురించి మాట్లాడే రోజులు వచ్చింది. దయచేసి తల్లిదండ్రులు అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా. ఎందుకంటే మనకి ఒంట్లోకి జబ్బు వచ్చినప్పుడు ఇంజక్షన్ పుచ్చుకుంటుంది కదా, నొప్పితో ఇంజక్షన్ చేయకపోతే మనకు జబ్బు తగ్గదు. అలాగే పిల్లలు ఏదైనా చట్టమార్గంలో ఉన్నప్పుడు సరిగ్గా చేయలేనప్పుడు మందరించకపోతే వారు సరైన దారిలోకి రారు. కాబట్టి గురువులకి మీలో ఏమీ వ్యక్తిగతమైన దోషం ఉండవు. కేవలం మీ భవిష్యత్తు బాగుండాలని, మీకు మంచి మార్కులు సాధించాలని చెప్పి సంవత్సరం పొడిగే కూడా కష్టపడుతూ వాళ్ళకి నిజమైన ఆనందం మంచి మార్కులు వచ్చినప్పుడు మాత్రమే నిజమైన ఆనందం ఉంటుంది. గురువే పరబ్రహ్మ, గురువే దేవుడు అని చెప్తుంటారు. ఎందుకంటే అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకొచ్చేది ఒక గురువు మాత్రమే. అందుకే గురువుని ఆది కాలం నుండి ఆధునిక కాలం వరకు ఈరోజు కూడా గురువుని మన తల్లిదండ్రుల తర్వాత తరస్థానం గురువులే. పితృదేవ మాతృదేవ భవ, పుత్రదేవ భవ, ఆచార్యదేవ భవ అని గురువుని పూజిస్తుంటారు. అలాగే విద్యార్థి దేహం అయితే గురువు ఆత్మ. సత్ప్రయోజనం దొరికితే, లేకపోతే మన చేతి కొడితే చెప్పరు. అలాగా గురువు నేర్పడానికి విద్యార్థి నేర్చుకుంటేనే ఇతర మన ఏదైనా ప్రయోజనం ఉంటుంది. గ్రామ పారిశుధ్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. రూరల్ మండలం అమృతపురం, లింగారాయుడుగూడెం, ఆరుగులను, కుంచనపల్లి గ్రామాల్లో మురుగునీటి సమస్య పరిష్కరించే మ్యాజిక్ డ్రైన్ పనులను గురువారం ఆయన జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆరోగ్యం ఆయా ప్రాంతాలలో ఉండే పారిశుధ్యం మీద ఆధారపడి ఉంటుందన్నారు. గ్రామాలలో ఇంకనూ మురుగు సమస్య తీవ్రతగానే ఉందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని రక్షిత మంచినీటి పథకం, డ్రైనేజీలను ప్రక్షాళన చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే పల్లెలను పర్యాటక ప్రాంతాల మాదిరి సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ముందున్న ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజక అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, పరిమి రవికుమార్, పుల్లాబాబి, పరిమి సురేష్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పసుమర్తి సత్యనారాయణ, గోవిందు, పేతల బుచ్చిబాబు, పిల్లా రాంబాబు, వాడపల్లి సుబ్బరాజు, అధికారులతో పాటు కూటమి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు నాతో పాటు అడుగులో అడుగేసినటువంటి గ్రామస్తులందరూ కూడా అడిగింది ఒకటే, సార్ ఎప్పుడు కూడా రోడ్లు నీటి మీద నిలబడిపోతున్నాయి, రోడ్డు మీద నీళ్ళు నిలబడిపోతున్నాయి, నడవడానికి ఉండలేదు, మురుగు ఎక్కువైపోయిందని చెప్పడం, దాన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయాలని చూడడం కూడా జరిగింది. అది అవ్వలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ అని చాలా అవసరం కాబట్టి మ్యాజిక్ డ్రైన్స్ అని కొన్ని తక్కువ ఖర్చుతో చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం, దాంట్లో తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ పెత్తాడిపల్లిలో చేసాం, మరి అమృతపురంలో చేసాం, అదేవిధంగా లింగారాయుడుగూడెంలో చేసాం. ఇవన్నీ కూడా ఈ గ్రామస్తుల అవసరాల నిమిత్తం ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ రాంబాబు గారు కూడా గెలిపించమని చెప్పాం ఆ రోజు ఇక్కడ ప్రజల్ని. మా మాట గౌరవించి గెలిపించారు. ఆ విశ్వాసంతో నేను పనిచేస్తూ ఉన్నా. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే మీరందరూ చేశారు కాబట్టి నేను గెలిచాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజల రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేస్తాను. ఇటు దండగారిలో కానీ ఇక్కడ కానీ మీరు అడగకపోయినా ఇక్కడ అవసరాలు నాకు తెలుసు. ఖచ్చితంగా అవసరాలు చేసే దిగుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఎవరు ఏమనుకున్నా మీరందరూ అభివృద్ధికి సహకరిస్తే ఇంకా ఫ్రీగా అవుతుంది. అభివృద్ధి విఘాతం కలిగిస్తే దానివల్ల నష్టపోయేది ప్రజలు. కాబట్టి మనందరూ కలిసికట్టుగా ప్రజలు నమ్మి మనకు ఓట్లేశారు. ఎలక్షన్ వరకు రాజకీయం మాట్లాడదాం, ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి మాట్లాడాలి, పేద ప్రజల కష్టాల్లో మనం ఉండాలి. ఇక్కడ ఏదైతే మనం ఎలక్షన్ ముందు అన్ని వాగ్దానాలు చేస్తాం, కానీ ఎలక్షన్ అయిన తర్వాత దాన్ని మర్చిపోతాం. కానీ అలా కాదు,
ఎలక్షన్ ముందు ఏది వాగ్దానం మనకు గుర్తుండాలి. ఏ ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ పాదయాత్ర చేశాను నేను, నాతో పాటు చాలామంది తిరిగారు, అప్పుడు చాలామంది ఆదరించారు. ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నాం, చేస్తాం కూడా. ఇంకా ఏం పనులున్నా నిధులు రావడానికి కొంత ఇబ్బందిగా ఉంది. గత 5 సంవత్సరాలు దోపిడీకి గురైన రాష్ట్రం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మళ్ళీ రాష్ట్రం నడుస్తూ ఉంది. ఇవాళ ఏదైతే 6 ప్యాక్ మనం చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చాం, దాని ప్రకారం 5 మనం అన్ని 6 ప్యాక్లు 5 ఏదైతే మనం హామీలు ఇచ్చాం అన్నీ కూడా నెరవేర్చాం. ఇవాళ ప్రజల్లో తిరగలిగే శక్తిని మనకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చారు. ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ 15th ఫైనాన్స్ ఇవాళ మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ కూడా కూటమి వల్లే మనకి మంచి జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకుని మనందరూ కూడా కలిసికట్టుగా ఈ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములను కోరుకుంటూ ఖచ్చితంగా ఈ గ్రామానికి ఏం కావాలో మన వైస్ ప్రెసిడెంట్ రాంబాబు కానీ, పిల్ల రాంబాబు గారు కానీ, సుబ్బరాజు గారు కానీ నిరంతరం నాకు టచ్లో ఉండి మాకు అది కావాలండి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇక్కడ మనం ఇళ్ల స్థలాలు ఇస్తానని ఇస్తాం, దాంట్లో అలాంటి అనుమానం లేదు. వితిన్ షార్ట్ టైంలో నేను ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గ్రామస్తులు అందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞత. ఎందుకంటే మీరు నాకు ఓటేశారు, నేను మీకు కావాల్సిన అభివృద్ధి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది, ఖచ్చితంగా చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే. మన ఎమ్మెల్యే ఎంతసేపు కూడా గ్రామాల్లో ఆయన ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ఈ నిధులు వరద కింద తేవటం, ఆయన పైన కూడా వెళ్ళి ఎమ్మెల్యేలతోని మంత్రులతోని పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగి ఇక్కడికి నిధులు తేవడం మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం చేసినట్టు ఇవాళ జిల్లాలోనే ఎక్కడ కూడా ఇన్ని నిధులు తెచ్చిన దాఖలాలు లేవు. అలాగే జడ్పీ చైర్మన్ గారు మేడం గారు కూడా అడగడంతోనే ఎక్కువగా మన నియోజకవర్గానికి సీని గారికి సహకరించడం, నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మన ఎమ్మెల్యే గారు లాంటి ఎమ్మెల్యేని ఇప్పుడు దాకా ఎవరో మనం చూడలేదు. ఇంతలాగా కేకెత్తే పలికే మనిషి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళి నా ఇబ్బంది ఇదంటే 10 నిమిషాల్లోనే దాన్ని ఇలా ఉంటే సాల్వ్ చేయడం, లేకపోతే వేరే నేను పై అధికారులతో మాట్లాడి చేయించానంటాం. అలాంటి ఎమ్మెల్యే గారిని మనం గుర్తుంచుకోండి. ఆయన అడుగుజాడల్లో మనం ఆయనకు కూడా సపోర్ట్గా నిలబడాలని. ఎన్నాళ్ళ నుంచో లింగారెడ్డిగూడెం పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్. నేను ఎప్పుడూ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళినా రాంబాబు ఆ ఊరు ఏదో చేయాలి, ఆ ఊరు లింగారెడ్డిగూడెం డ్రైనేజ్ చాలా అధ్వానంగా ఉందంటే మ్యాజిక్ డ్రైన్ రాగానే ఫస్ట్ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి రాంబాబు ఆ ఊరిలో ఎంత ఉందో చూడండి పెడదామంటే 300 మీటర్లు, యాక్చువల్గా 300 మీటర్లు శాంక్షన్ అయింది. కానీ ఎమ్మెల్యే గారు 600 మీటర్లు అయితే ఊరంతా సరిపోద్దంటే వేరే చోట ఆపేసి ఈ ఊరు మీద అభిమానంతో మన పంచాయతీకి ఈ మ్యాజిక్ డ్రైన్ ఫస్ట్ మనకి ఇచ్చినందుకు ఆయనకి ఈ గ్రామం తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఊరిలో మెయిన్ సమస్య డ్రైనేజు ప్లస్ తర్వాత ఈ ఊరు గ్రామంలో అందరూ ఈ రేవు ఒకటి అడిగారు. ఆయన ద్వారా ఈ రేవు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. స్థానిక 17వ వార్డులో శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయంలో సిద్ధిబుద్ధి యువజన సంఘం ఆధ్వర్యంలో 51వ వార్షిక మహోత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొడ్డు సాయి మాట్లాడుతూ వినాయకుని దయ వల్ల పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధిబుద్ధి యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. సిద్ధిబుద్ధి వినాయక మహోత్సవాల్లో 51వ మహోత్సవ సందర్భంగా మరి ఈ 9 రోజులు కూడా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేశారు. ఈ పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా చేసిన కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నాను. అందులో భాగంగా భారీ హవన సమారాధన జరిగింది. మరి లాస్ట్ రోజుని అంగరంగ వైభవంగా స్వామివారిని నిమజ్జన కార్యక్రమం ఇవాళ ఎంతో మేళతాళాలతో ఎంతో వైభవంగా ఊరేగించు జరుగుతూ ఉంది. మరి ఆ స్వామివారిని నిమజ్జనం చేసే కార్యక్రమంతో పూర్తవుతుంది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామి ఆశీస్సులు పొందడానికి ఎంతోమంది వందలాదిగా జనాలు వచ్చారు. మరి వారందరికీ కూడా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరి కమిటీ వారిని మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఏడు కూడా ఈ వినాయక చవితిని అత్యంత అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ ఏడు కూడా ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని అత్యంత అంగరంగవైభవంగా నిర్వహించాము. దానికి మా పెద్దలందరూ కూడా మమ్మల్ని సహకరించి మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము.
స్థానిక సీతారాంపేట 20వ వార్డులో స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరసిద్ధి వినాయక ఉత్సవాలు 35వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా సిపిఎం నాయకులు కరి నాగేశ్వరరావు, జనసేన నాయకులు రౌతు సోమరాజు, సజ్జా సుబ్రహ్మణ్యం, నిమ్మకాయల యూత్ కరి సత్యనారాయణ, అడబాల రామారావు తదితరులు పాల్గొన్నారు. అన్న సమారాధనలో 5,000 మంది పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు టి నాగబాబు, మాడెం వెంకటేష్, గంటా రాజు, కొత్తూరు లోకేష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడ స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న సమారాధన ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దాదాపు 40 సంవత్సరాల పైనుంచి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్ని ఘనంగా నిర్వహించడంతో పాటుగా ఈ ప్రాంతంలో వినూత్న రీతిలో ప్రతి సంవత్సరం కూడా వినూత్న రీతిలో నూతన తరహాలో ఉన్నటువంటి విగ్రహాలను తీసుకొచ్చి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నిర్వహించుకునేది ప్రతి సంవత్సరం వినూత్నంగా జరుగుతోంది. కొత్త కొత్త రూపాలతోటి వినాయకుడిని వినూత్న రూపంలో చూపించే విధంగా ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మహాభారతం బ్యాక్గ్రౌండ్లో వినాయకుడిని ప్రతిష్ఠించి ఇక్కడ గత 6 రోజుల నుంచి కూడా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా వేలాది మందికి అన్న సమారాధన నిర్వహించడం కూడా కార్యక్రమం జరుగుతోంది. ఈ అన్న సమారాధనకి అనేక మంది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సహకరించి ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు గొప్ప అన్న సమారాధనకి ఈరోజు సుమారు 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అలాగే దాతల సహకారంతో మంచి విందు భోజనం. ఎలాగంటే ఇంతకుముందు భోజనాలు పెట్టాలంటే ఏదో వంకాయ కూర బఠానీతో పెట్టి భోజనాలు పెట్టారు. అలా కాకుండా పెళ్లి భోజనం టైపులో ఇవాళ 10 రకాల 4 రకాల కర్రీలతో స్వీటు హాట్తో ఇలాగా పెళ్లి విందు చేసినట్టుగా ఇక్కడ విందు ఏర్పాటు చేయడం. అలాగే ఈ విందు అనంతరం ఈ అన్నసమాధానం అనంతరం కూడా ఈ గణేష్ మహారాజుకి నిమజ్జన కార్యక్రమం కూడా త్వరలో మళ్ళీ లక్షవారం నాడు ఈ కార్యక్రమం జరగడం. 40 సంవత్సరాల నుంచి స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మా చిన్నతనం నుంచి ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తున్నటువంటి స్థితి. ఈరోజు ఇక్కడ ముగింపు ఉత్సవాల్లో భాగంగా 5,000 మందికి అన్నప్రసాదాన్ని అందించడం నిజంగా ఆనందదాయకమైన విషయం. ఇవాళ మన సమాజంలో చూస్తే వ్యక్తుల మధ్య దూరాలు పెరిగిపోతున్న సందర్భాలు, ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అంటే ఇలా ఉత్సవాలు కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు కుటుంబాలన్నీ కలిసి సమాజంలో అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఇలాంటి పండగ వాతావరణంలో అలా ఉత్సవాలు వచ్చినప్పుడు అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఒక చోట కూర్చొని తినడం అనేది పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. స్థానిక గణేష్ నగర్ వినాయకుని ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. శశి కాలేజీ చైర్మన్ బూరుగుపల్లి గోపాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణ రామచంద్రరావు ప్రత్యేక స్వాగతం పలికారు. గురువారం ఆంజనేయరాజు, సుబ్బలక్ష్మి దంపతులు, కప్పల వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మి దంపతులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ రామచంద్రరావు 6వ తేదీ శనివారం భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా 9వ రోజు చక్కటి పూజా కార్యక్రమం గణేష్ నగర్లో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర ఆలయం నందు పూజా కార్యక్రమాలు వేకువజాము నుంచే చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో ఈరోజు పీటల మీద కూర్చున్న దంపతులు కప్పల వెంకటేశ్వరరావు గారు, విజయలక్ష్మి, అలాగే పాతపాటి ఆంజనేయరాజు గారు, సుబ్బలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అందరితోటి ఈ రోజున చక్కటి పీటల మీద కూర్చుని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పైగా ఈ రోజున అన్ని రకాల పూలతో స్వామివారికి చక్కటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని రకాల పూలతో స్వామివారికి చేయటం వల్ల అనేక రకాల శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. 4 రకాలైనటువంటి పూలతో పూజించడం జరిగింది స్వామివారిని సహస్రనామాలతోటి. అయితే చెంపక, అశోక, పున్నాగ, సౌగంధి, చంపక, అశోక, పున్నాగ, సౌగంధి ఇటువంటి 4 రకాలైనటువంటి పుష్పాలతో స్వామివారిని
జరిగితే కనుక మనకి ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు అంటారు వీటిని. పురుషులు అంటే పురుషులు ఒక్కళ్ళే కదండి, మహిళలు కూడా అందరూ కూడా చక్కటి 4 పురుషార్థాలు కూడా చక్కగా పరిపూర్ణంగా స్వామివారి అనుగ్రహం చేత కలుగుతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పూజా మహోత్సవం కూడా ఇవాళ 4 రకాల పుష్పాలతోటి చాలా మహావైభవతంగా జరిగింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అల్లుడు యువ నాయకుడు కొట్టు నాగేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్ర బృందం గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవీఎం ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి సుమారుగా 80 మందికి ప్యాడ్స్, బిస్కెట్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని, ఇలాగే ఇంకా ఆయురారోగ్యాలతో ఆయన వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండ్రోతి శివ, పాలూరి శివ, బాడిలంక రూపేంద్ర, సిహెచ్ పవన్, ఆకుల సురేష్, ఇస్మాహిత, బాబీ, జీవన్, అభి తదితరులు పాల్గొన్నారు. ప్రీతం నాయకులు కొట్టు సత్యనారాయణ గారి అబ్బాయి, అలాగే బొత్స సత్యనారాయణ గారి అల్లుడు అయినటువంటి కొట్టు నాగు గారి పుట్టినరోజు సందర్భంగా మన ఈ యొక్క ఈవీఎం స్కూలు ఎలిమెంటరీ స్కూల్ నందు పిల్లలకి ఏదోటి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని పుట్టినరోజు సందర్భంగా ప్యాడ్లు, అలాగే ఫ్రూట్స్, బిస్కెట్స్ పంచిపెట్టడం జరిగింది. ఎందువల్లంటే బయట పుట్టినరోజు రకరకాలుగా జరుపుకునే కన్నా ఇలా పిల్లలతో ఆయన జరుపుకోవాలని అదొక ఆనందం. ఆయన లేని కారణాల వల్ల ఫ్రెండ్స్ అందరం కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి స్నేహితులందరూ తోడ్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఆయన ఎక్కడి నుండి కూడా ఇక్కడున్న చిన్న చిన్న స్కూళ్ళు సుమారు ఒక 70-80 మంది ఉన్నారు. అంత స్కూళ్ళకి ఆ స్కూల్లో ఉన్న ప్రతి స్కూల్లోనూ పంచిపెట్టమన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా యువ నాయకులు బొత్స సత్యనారాయణ గారి అల్లుడు గారు, అలాగే ఎక్స్ శ్రీశైలం బోర్డు స్పెషల్ ఇన్వైటరీ మెంబర్ శ్రీ కొట్టు నాగేంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ఈవీఎం దగ్గర ఉన్న ఎలిమెంటరీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి ఆయన పిల్లలు అంటే ఎంత ఇష్టంగానూ అందుకు కారణంగా ఈరోజు స్కూల్లో ప్యాడ్స్, ఇంకా ఫ్రూట్స్, ఇంకా బిస్కెట్స్ పంచిపెట్టడం అనేది జరిగింది. ఈరోజు ఆయన పలు కారణాల వల్ల వేరే పనుల మీద తిరగడం వల్ల మా మిత్ర బృందంతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని, ఇలాగే ఇంకా ఆయురారోగ్యాలతో ఆయన వర్ధిల్లాలని చెప్పేసి మా మిత్ర బృందం కోరుకుంటుంది. తాడేపల్లిగూడెం దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో దీక్ష డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో బ్రహ్మానందరెడ్డి మార్కెట్, కూరగాయల మార్కెట్లో కార్మికులకు మత్తు మందుల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి మిత్ర మాట్లాడుతూ మత్తుమందుల వల్ల వచ్చే అనర్థాలను కార్మికులకు వివరించారు. మత్తుమందుల వల్ల లివర్, కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతిని మరణం సంభవిస్తుందన్నారు. కుటుంబ సభ్యులు జీవనాధారం కష్టమవుతుందన్నారు. సామాజిక బాధ్యతగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సిపిఐ నాయకుడు రంగారావు, దేవి ఎడ్యుకేషన్ సొసైటీ పీర్ ఎడ్యుకేటర్ పి వెంకటేష్, పి నవీన్, కౌన్సిలర్ కృష్ణ, యూనియన్ నాయకులు చంద్రరావు, బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం కొంచెం తాగుతూ అలవాటు అయిన తర్వాత ఈ కొంచెం ఏమవుతుందంటే పెరిగిపోయిన తర్వాత మద్యం అలవాటు అయిన వ్యక్తికి ఫస్ట్ వచ్చేటువంటి లక్షణం ఏంటి అంటే వణుకు వస్తుంది. ఈ వణుకు వచ్చినప్పుడు మన కార్మిక సోదరుడు ఏం చెప్తారంటే నాకేం కాదు, నేను 90 years ఉంటే తగ్గిపోతాయి అంటారు. తాత్కాలికంగా మాత్రమే తగ్గుద్ది తప్ప మీ శరీరంలో జబ్బు ఇంకా ఇంకా పెరిగిపోతుంది. మళ్ళీ ఏమంటాడు, మళ్ళా 1 గంట పోయాక 2 గంటలు పోయాక మళ్ళా ఒక 90 తాగుతూ ఉంటాడు. మనకి 10 రూపాయలు అప్పు ఉంది, మళ్ళా ఒక 10 రూపాయలు అప్పు చేసాం, అప్పు పెరిగిందా తగ్గిందా? అదే విధంగా మన శరీరంలో వణుకుడు అనే జబ్బు వచ్చినప్పుడు, అప్పు చేసినప్పుడు తాత్కాలికంగా మన అవసరం తీరినట్టే, మందు తాగటం వల్ల తాత్కాలికంగా మనకు వచ్చినటువంటి వణుకు తాత్కాలికంగా తగ్గిపోతుంది. అది మీరు ఏమనుకుంటారంటే ఒక 90 వేస్తే తగ్గింది అనుకుంటారు. స్థానిక సవిత్రిపేట సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం నిర్వహించారు అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెం నీరుల్లి కూరగాయలు హోల్సేల్ మార్కెట్ వద్ద గణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి 13వ వార్షిక మహోత్సవంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం స్వామివారి అఖండ సమారాధన నిర్వహించారు. సుమారుగా 10,000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు, మార్కెట్ పెద్దలు పాల్గొన్నారు.
గణేష్ యూత్ ఆధ్వర్యంలో నీరుల్లి కూరగాయల హోల్సేల్ మార్కెట్లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు 13వ వార్షికోత్సవం 5 రోజులు పూజా కార్యక్రమాలు, 6వ రోజు స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం, 9వ రోజు స్వామివారి అఖండాన్న సమారాధన కార్యక్రమం జరపడానికి నిశ్చయించాం. ఈరోజు అఖండాన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికీ 13 సంవత్సరాలుగా మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటివరే మీరంతా ఇలా సహకరించి మున్ముందు గణేష్ యూత్ ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా మన నీరుల్లి కూరగాయల మార్కెట్లో ఈ సంవత్సరం 13వ వార్షికోత్సవం ముగించుకొని అఖండ అన్న సమారాధన కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా మార్కెట్లో ఉన్న పెద్దలందరూ కూడా చాలా సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చిన భక్తులందరూ కూడా వినాయక చవితి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ గణేష్ మహారాజ్కి జై. జై. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డైమండ్స్ లయన్స్ అడ్మిన్ లయన్ పేర్చెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. స్థానిక బాలుకున్నత పాఠశాలలో డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం జరిపారు. వైస్ ప్రెసిడెంట్ లయన్ విజయ్ కుమార్ రాజు పుట్టినరోజు పురస్కరించుకుని ఉపాధ్యాయులకు సన్మానం చేసి జ్ఞాపికను అందించారు. స్కూల్కి విశేష సేవలు అందించిన వి సుబ్బలక్ష్మికి అంతర్జాతీయ లయన్స్ ప్రశంసా పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జొన్నల సతీష్, ఇంద్రవాణి, డి ప్రసన్న, కుందుం వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, ఉపాధ్యాయులు కె రామకృష్ణ, కె శశికళ, కె రత్నకుమారి, కె కృష్ణంరాజు, కె కారుణ్య, డి సరస్వతి పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకురాలు ఆచార్య కుసుమకుమారి ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్ రావు తెలిపారు. ఆచార్య కుసుమకుమారి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా ఈసీఈ, ఈసీటీ విభాగాల అధిపతిగా వ్యవహరిస్తున్నారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచల సుబ్బారావులు, ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్ రావు, డిఎన్లు డాక్టర్ రాంబాబు, డాక్టర్ నరేష్, వివిధ విభాగాల అధిపతులు, సహచర అధ్యాపకులు ఆమెకు అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం భౌత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని భవితా కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు సేవలందిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాలఈశ్వరయ్యలను సత్కరించారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు సహకారంతో ఉపాధ్యాయులను సత్కరించారు. దివ్యాంగుల పిల్లలకు అంతర్జాతీయ లయన్స్ క్లబ్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ విజయ్ కుమార్ రాజు ఆదేశాలతో 316 జిల్లా గవర్నర్ లయన్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు అందజేసిన డ్రాయింగ్ బుక్స్, విద్యా సామాగ్రి, స్నాక్స్ అందజేశారు. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ సీఈఓ లయన్ సౌజన్య లయన్, ఎర్ర ఆంజనేయ స్వామి, కుందుం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు తీవ్రంగా విమర్శించారు. గురువారం ఏలూరులో అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు వై కేశవరావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాను అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో యూరియా అందక రైతాంగం అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక్కొక్క సొసైటీ దగ్గర కానీ, డిపో దగ్గర కానీ వందల మంది రైతులు క్యూలో నిలబడన్నారు నిన్న మొన్న యూరియా కోసం. వాస్తవానికి కొరత కేంద్ర ప్రభుత్వం చేసిన అపరాధం. యూరియా మీద ఇచ్చేటువంటి ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని బడ్జెట్లో 83,000 కోట్ల రూపాయలు కుదించింది. ఆ కుదించిన మేరకు యూరియా తగ్గించింది. నానో యూరియా పెట్టి నానో యూరియా అమ్మాలని ఎక్కడా సర్టిఫై అవ్వని, ఏ పరిశోధనా కేంద్రం అంగీకరించినటువంటి నానో యూరియాని అమ్మాలనే ప్రయత్నంలో యూరియా దిగుమతులు తగ్గించేశారు. ఫలితంగా పంటలన్నీ బాగా వర్షాలు పడి పంటలన్నీ వేసిన ఈ సీజన్లో అవసరమైన యూరియా లేక రైతాంగం నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, అంటే ఎటువంటి దుర్మార్గములు జరగకుండా సక్రమంగా యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భోగవలి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గురువారం మరియు విశేష రోజుల్లో బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.